వెల్కమ్ బ్యాక్. తిరుపతి అంటే ప్రతిరోజు రద్దీగా ఉండే నగరం. దీంతో నగరంలో నివసించే స్థానికులే కాదు, నిత్యం వచ్చిపోయే భక్తులకు సైతం తిప్పలు తప్పడం లేదు. నగరం చూస్తే ఇరుగ్గా ఉంటుంది. ఇప్పటికే ప్రధాన ప్రాంతాలు ఎంత విస్తరించాలో అంతా విస్తరించేశారు. మరి వీటికి పరిష్కారం ఏమిటి? ఈ రద్దీని కంట్రోల్ చేయటం ఎలా? తిరుపతిలో నివసించే వాళ్లు కావచ్చు, రోజు వచ్చిపోయే భక్తులు కావచ్చు, ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పెరుగుతున్న రద్దీ వాహనాల రాకపోకలను దృష్టిలో ఉంచుకుని 66 కోట్ల రూపాయలతో స్కై వాక్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నారు. రైల్వే స్టేషన్ నుంచి గోవిందరాజస్వామి ఆలయం, పుష్కరిణి, బస్టాండ్, శ్రీనివాసం, విష్ణువాసం సముదాయాలను కలుపుతూ 1.6 కిలోమీటర్ల పాటు స్కైవాక్ సిస్టమ్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. రోడ్డుకు 5 మీటర్ల ఎత్తులో స్కైవాక్ నిర్మాణం చేయాలని భావిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లో దిగిన యాత్రికులు వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఇబ్బంది పడకుండా చేయడమే దీని లక్ష్యం. ప్రస్తుతం తిరుపతి నగరంలో పరిస్థితి ఏంటో తెలుసా? యాత్రికులు, స్థానికులు నడవటానికి ఉపయోగించే ఫుట్పాత్లు దుకాణదారుల పార్కింగ్ ప్లేస్లుగా మారిపోయాయి. ఒకవేళ అక్కడ ఎలాంటి దుకాణాలు లేవనుకుంటే ఫుట్పాత్ ని అడ్డాగా చేసుకుని కొందరు వ్యాపారులు దుకాణాలు తెరిచేస్తున్నారు. మున్సిపల్ ట్రాఫిక్ సిబ్బందికి మామూళ్లిచ్చి మరీ దర్జాగా షాపులు ఓపెన్ చేస్తున్నారు. ఈ మామూళ్లు కొన్ని లక్షల్లో ఉంటాయంటే ఇక్కడ సీన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో నగరంలో నడవటానికే వీలు లేకుండా పోతోంది. దీనికి చెక్ పెట్టడానికి ఈ స్కైవాక్ పథకాన్ని ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు, అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తలెత్తే మరో ప్రధాన సమస్య పార్కింగ్. తిరుపతిలో వాహనాల పార్కింగ్ కోసం వాహనదారులు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. బస్టాండ్ సమీపంలోని గంగమ్మ గుడితో పాటు కూరగాయల మార్కెట్, మున్సిపల్, తుడా ఆఫీసుల దగ్గర బండి పార్క్ చేద్దామంటే వీల్లేని పరిస్థితి. ఇవే కాదు, ప్రైవేట్ ఆసుపత్రులుండే రెడ్డి అండ్ రెడ్డి కాలనీ, బట్టల షాపులుండే తీర్థకట్ట వీధి, గాంధీనగర్, భవానీనగర్ తో పాటు రైల్వే స్టేషన్, శ్రీనివాసం, విష్ణునివాసం, గోవిందరాజుల ఆలయం ప్రాంతాల్లో ఎక్కడ వాహనాలను పార్కు చేయాలన్నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో పార్కింగ్ ప్రాబ్లం కి చెక్ పెట్టడానికి స్మార్ట్ ప్లాన్ వేస్తున్నారు. మొత్తం 292 కోట్ల రూపాయలతో ఖాళీ స్థలాలను ఎంపిక చేసి ఇందిర మైదానం వంటి 6 ప్రాంతాల్లో మల్టీలెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్లను నిర్మించనున్నారు. అంటే తిరుపతి రెండో తిరుపతిని కట్టడం కాదు, తిరుపతికి అనుగుణంగా ఉన్న దగ్గరలో ఉన్న ల్యాండ్ కనీసంగా 250 ఎకరాలు తీసుకుని దాన్ని పూర్తిగా హైయెస్ట్ స్టాండర్డ్స్ లో కట్టడాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటాం. ఉదాహరణకి అమరావతి కన్స్ట్రక్షన్ విల్ బి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇప్పుడు అక్కడ అసలు ఏమీ లేదు, అక్కడ నుంచి నూతన నగరాన్ని నిర్మించడం. సో స్మార్ట్ సిటీలో ఏమన్నారంటే సిటీకి దూరంగా 250 ఏకర్స్ లో కొత్త సిటీని నిర్మించమని చెప్పి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని గ్రీన్ ఫీల్డ్ డెవలప్మెంట్ అన్నారు. నగరంలోని 700 కిలోమీటర్ల మేర విస్తరించిన కాల్వలు ఉన్నాయి. మురుగునీరు ప్రవహించడానికి తగిన డ్రైనేజీ వ్యవస్థ లేదు. కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్ల మీదే మురుగునీళ్లు తేలుతున్నాయి. వీటిలో ఈదుకుంటూనే జనం నడవాల్సి వస్తోంది. వర్షం పడితే నగరంలోని సగానికి సగం కాలనీలు చెరువులైపోతున్నాయి. స్మార్ట్ సిటీ అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకెంతో కసరత్తు కావాలి. అన్నింటికన్నా మించి మరెన్నో నిబంధనలు అనుమతించాలి. మరలా అడ్డు తగులుతున్న నిబంధనలేమిటి? అంతేకాదు, తిరుపతిలో విలీనమైన 3 పంచాయతీలను స్మార్ట్ అభివృద్ధిలో భాగం చేయలేదు. మరి దీని మాట ఏమిటన్నది స్థానికులను పట్టి పీడిస్తున్న ప్రశ్నగా నిలుస్తోంది. ఇంతకీ తిరుపతిని స్మార్ట్ సిటీ చేస్తారా, గ్రేటర్ గా మారుస్తారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఇప్పుడు చూద్దాం. స్మార్ట్ సిటీ ప్లాన్ వేయగానే రెడీ అయిపోతుందా? అందుకు మరే అడ్డంకులుండవా అంటే మొదట అడ్డు తగులుతున్నవి అటవీ నిబంధనలని తెలుస్తోంది. తిరుపతి స్మార్ట్ సిటీ అభివృద్ధికి అటవీ భూములు అత్యంత కీలకం. ఇందుకోసం నాగపట్ల బీటు పరిధిలో సుమారు 1370 హెక్టార్ల జూ పార్కు భూమిని కేటాయించారు. తిరుపతి నగరం జూ పార్కు వరకు విస్తరించడం, అక్కడి నుంచి కళ్యాణి డ్యాం వరకు ప్రభుత్వ అటవీ భూమి పుష్కలంగా ఉండటం కలిసొచ్చే అంశాలు. కాబట్టి నీటి సమస్య కూడా పెద్దగా ఉండదు. అటవీ ప్రాంతం కావడంతో భూములన్నీ ఉత్తరం నుంచి దక్షిణం వైపు వాలుగా ఉంటాయి. డ్రైనేజీ వ్యవస్థకు ఎంతో అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ పీవీపీ ప్రాతిపదికన స్మార్ట్ నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందుకు కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. స్మార్ట్ సిటీగా చేయడం తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా ఈ తిరుపతిలో తిరుపతి నగర కార్పొరేషన్లో కలుపుతున్నటువంటి నూతన పంచాయతీల్లో 7 పంచాయతీలు ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని పన్ను వెసులుబాటు కల్పిస్తే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ తిరుపతిని మాత్రమే కాకుండా ఇప్పుడు నూతనంగా ఏ పంచాయతీలు అయితే విలీనం చేస్తున్నారో ఈ పంచాయతీల పైన కూడా అభివృద్ధిని దృష్టి పెడితే చాలా బాగుంటుంది.
కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటిలో స్మార్ట్ సిటీ, అమృత్ పట్టణాలు అత్యంత ముఖ్యమైనవి. రాష్ట్రంలో విశాఖ, విజయవాడతో పాటు తిరుపతిని కూడా ఈ జాబితాలోకి చేర్చారు. కేంద్రం అండదండలు ఎలాగూ ఉన్నాయి కాబట్టి ఇక పనులన్నీ చకచకా జరిగిపోతాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఇప్పటికే తిరుపతి మున్సిపాలిటీలో విలీనమైన 3 పంచాయతీలకు చుక్కలు చూపిస్తున్నారు అధికారులు. తమకు పక్కా ఇళ్లొస్తాయని, మురికివాడలు శుభ్రంగా మారిపోతాయని ఆశించారు. దీనికి తోడు స్మార్ట్ సిటీలపై కేంద్రం చేస్తున్న ప్రచారం కూడా ఇందుకు ఊతమిచ్చింది. విలీనమయ్యి 2 ఏళ్లు గడుస్తున్నా పంచాయతీ పరిధిలో కనీసం అవసరాలు తీరటం లేదు. పన్నులేమో భారీగా వసూలు చేస్తారు. కనీసం మురికి కాల్వలు శుభ్రం కావని ఆవేదన చెందుతున్నారు ఈ గ్రామస్తులు. తిరుపతి నగరంలో విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలలో ప్రధానమైనటువంటి పంచాయతీలు రాజీవ్ నగర్ పంచాయతీ, తిమ్మినేడిపాలెం పంచాయతీ, ఎంఆర్పల్లి పంచాయతీలు ప్రధానమైనటువంటి. అయితే ఈవేళ ఆ పంచాయతీలు నగరంలో విలీనమైనటువంటి ఒక మాట తప్ప అభివృద్ధి మాత్రం ఈవేళ జీరోగానే కనిపిస్తూ ఉన్నది. ఈవేళ పన్నులు మాత్రం నగరంలో ఏవైతే అభివృద్ధి అయినటువంటి ప్రాంతాలకు అనుగుణంగా పన్ను వేస్తున్నారో ఈవేళ విలీనమైనటువంటి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి చిన్న సాదా ఇంటికి కూడా అంతే పన్ను వేయడం అనేది కూడా చాలా దారుణమైనటువంటి విషయం. పన్నుల భారం తప్ప పంచాయతీల్లో అభివృద్ధి శూన్యం. కనీసం స్మార్ట్ నివేదికలో కూడా విలీనమైన పంచాయతీలకు చోటు దక్కకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెట్రో ఫిట్టింగ్ కింద నగరంలోని ప్రధాన రహదారులంతా కలిసేలా కొత్త రోడ్లను వేస్తామన్నారు. కానీ విలీనమైన ముత్యాలరెడ్డిపల్లె, రాజీవ్ నగర్, తిమ్మనాయుడుపాలెం ప్రాంతాలకు ఈ అభివృద్ధిలో చోటు దొరకలేదు. ఈ మాత్రం దానికి విలీనం చేయటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఈ గ్రామాల ప్రజలు. నిన్నటికి నిన్న కొత్తగా ప్రతిపాదన తీసుకొచ్చి దాదాపు 10 పంచాయతీలు మున్సిపల్ కార్పొరేషన్ తిరుపతి పరిధిలోకి తీసుకొచ్చేసి గ్రేటర్గా విస్తరించాలని చెప్పని, అభివృద్ధి ఇంకా ఎక్కువ చేయాలనే ఒక మంచి సంకల్పంతో అయితే గవర్నమెంట్ ప్రతిపాదనలు పెట్టమని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికే విలీనమైన 3 పంచాయతీల పరిస్థితి చూస్తే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నది. గతంలో పంచాయతీగా ఉన్నప్పుడు ఆడుండే ప్రజలు ఎంతో ప్రశాంతంగా అతి తక్కువ పన్నులు కట్టుకుంటూ వాటర్ సౌకర్యం కానీ పారిశుద్ధ్యం కానీ మెరుగ్గా ఉన్నాయి. ఈరోజు కార్పొరేషన్లో కలిపారనే ఒక పేరు తప్ప పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉండే పంచాయతీలన్నీ కూడా తయారయ్యాయి. స్మార్ట్ అక్కడ అభివృద్ధి పనులు జరగాలంటే స్థానిక పరిపాలన ఉండాలని నియమం పెట్టింది కేంద్రం. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎంపికైన స్మార్ట్ సిటీల్లో వైజాగ్తో పాటు తిరుపతిలో సైతం స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. తిరుపతి మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేసి నగరపాలక సంస్థగా మార్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలే జరగలేదు. సుమారు 8 ఏళ్లుగా ఇక్కడ అధికారుల పాలన మాత్రమే సాగుతోంది. దీంతో గత 8 ఏళ్లుగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీంతో కార్పొరేషన్ కేవలం పన్నుల మీద ఆధారపడి నడుస్తోంది. పన్నులకు తోడు రాష్ట్ర నిధులు, టీటీడీ నిధులు వస్తుండటంతో ఈ మాత్రమైనా నడుస్తోంది. కేంద్రం నిధులు నిలిచిపోవడంతో అభివృద్ధి పనులు ఏమాత్రం ముందుకు సాగటం లేదు. ఇది దురదృష్టకరమంటున్నారు స్థానికులు. ఇది వాటి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.